ఇక తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు 8 మంది మృతి చెందారు. వారిలో 6 పిడుగుపాటుతో చనిపోయారు. అందులో 2 చిన్నారుండడం కలిచివేస్తోంది. హైదరాబాద్లో నిన్న వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. బైక్స్, కారులు కొట్టుకుపోయాయి. రామ్నగర్ ఆశీర్వాద్ అపార్ట్మెంట్ దగ్గర ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. రామ్నగర్ కు చెందిన విజయ్ గా గుర్తించారు. ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలో పిడుగు బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు 3 వేరువేరు ప్రాంతాల్లో మృతి చెందారు. గట్టు మండలం అరగిద్ద గ్రామంలో నల్లారెడ్డి, మల్దక్కల్ మండల కేంద్రానికి చెందిన 15 ఏళ్ల ఆదిలక్ష్మి, అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామంలో 40 ఏళ్ల రాజు మృతి చెందారు. అలాగే మంచిర్యాల జిల్లాలో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన వీరిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయారు. మరోవైపు తాండూరులో పిడుగుపాటుకు 14 ఏళ్ల బాలుడు కార్తిక్ మృతి చెందాడు. మరోవైపు నాగిరెడ్డిపేట మండలంలో వాగులో డేగావత్ పీర్ సింగ్ అనే మత్స్యకారుడు కొట్టుకుపోయాడు. తెలంగాణలోనే అత్యధికంగా యాదగిరిగుట్టలో 168.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.